నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో గ్రీన్ ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో జాకాత్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా జకాత్ పంపిణీ చేశారు. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల పరిధిలోని సుమారు 600 మందికి ఈ జకాత్ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్, తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ సారథ్యంలో 18 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలోని పేద ముస్లిం కుటుంబం రంజాన్ పండుగ జరుపుకోవాలని జలీల్ ఈ బహుతర కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని, 600 కుటుంబాలకు రంజాన్ తోఫా అందించడంపై ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల ముస్లిం సోదర సోదరీమణులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు సర్వోత్తమరెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి, వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్, వాకా విజయ్ భాస్కర్ రెడ్డి, మండల రైతు అధ్యక్షులు మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కోటారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు సంశుద్దీన్, దారా సురేష్, నౌషాద్ బాషా, నాయబ్ రసూల్, సిద్దపరెడ్డి పోలమ్మ, సుహాసిని, చాపల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మహిళలందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. జలీల్ ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. దాదాపు చిట్టమూరు, వాకాడు, కోట మండలాల నుంచి పేద ముస్లింలని ప్రతి రంజాన్ పండుగ సందర్భంగా 600 నుంచి 700 మందికి ఈ యొక్క రంజాన్ తోఫా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు మా జలీల్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. జలీల్ పెద్ద కోడేశ్వరుడు కాదు, డబ్బున్నోడు కాదు, మధ్యతరగతి కుటుంబీకుడు. పని చేయాలా, పేద ముస్లింని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు, దాదాపు 18 ఇయర్స్ నుంచి, 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా మా జలీల్ అహ్మద్ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చప్పట్లతో అందరూ కూడా ఆయనకి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే తమాషా విషయం కాదు. 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా 600 నుంచి 700 మందికి ఈ విధంగా రంజాన్ తోఫా కిట్లు ఇవ్వడం అనేది తమాషా విషయం కాదు. అలాగే మా జలీల్కి సహకరించినటువంటి వాళ్ళ సోదరుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాన్నగారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మంచి బిడ్డని కన్నారు సార్ మీరు. నిజంగా కోటలో అటువంటి అతను పేదవాళ్ళకి సాయం చేయడం తమాషా విషయం కాదు. చాలా సంతోషం. అల్లా ఆశీర్వాదాలు మా జలీల్కి ఎల్లకాలం ఉండాలని చెప్పి, అలాగే ఉన్నటువంటి మా మధు యాదవ్ గారు, పేరు మర్చిపోయాను, క్షమించండి, యాదవ్ గారు, మా మధు యాదవ్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ తెలియజేస్తాం. తల్లి అల్లా అయినా, అలాగే యేసు ప్రభు అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, ముగ్గురు దేవుళ్ళు. వాళ్ళు అందరూ కూడా ఎల్లప్పుడూ మీ అందరికీ తోడుకుంటారు. ఆ ముగ్గురు దేవుళ్ళ ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతి. మీకు చూసుంటారు, నిన్న మొన్న మౌజులకి, ఇమాములకు కూడా జీతాలు కూడా వాళ్ళ యొక్క అకౌంట్లో 6 నెలల జీతాలు వేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గర్వంగా ఉందని తెలియజేస్తున్నాం. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రంజాన్ తోఫా కూడా మీకు ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. అందరికి రంజాన్ తోఫా, ఇదే విధంగా రంజాన్ తోఫా ప్రతి నెల పోయి అక్కడ ఇచ్చే కార్యక్రమం మీ యొక్క రేషన్ షాపుల్లో. అయినా కానీ కొన్నిసారి అంటే అంతకుముందు అందరూ కూడా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించే చంద్రబాబు నాయుడు గారికి మీకు చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి గవర్నమెంట్ ఉంటేనే ముస్లింలకి కొండంత అండ. ఏ పార్టీ అంత అండగా ఉండదు. ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ కూడా ముస్లింకి అండగా ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ముస్లిం నాయకులు మా జలీల్ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పేద ముస్లింలకి, అంటే గొప్ప ముస్లింస్కి అయితే మనం కాదమ్మా, పేద ముస్లింస్కి మా జలీల్ చేస్తున్న సేవ అంతా ఇంత కాదు. దాదాపు 18 సంవత్సరాల నుండి ఈ విధంగా చేస్తున్నా అంటే నిజంగా జలీల్కి అల్లా ఆశీర్వాదాలు పూర్తిగా ఉండాలా. ఇంకా జలీల్ ఉన్నంత కాలం మన పేద ముస్లింస్, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల ముస్లింస్కి
ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఇదే విధంగా సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ మా జల్లీలకు కూడా చిన్న వినపం, ఈ 3 మండలాలే కాకుండా మా చిలకూరు, మా గూడూరు మండలం కూడా ఉంది జల్లి బాబు, అది కూడా మనసులో పెట్టుకోమని చెప్పి కూడా మా జల్లీలు తెలియజేస్తుంది. జల్లీలు ఇదే కాదమ్మా.